రజాకార్ అంటే అసలు మీనింగ్ స్వయం సేవకులు, ఇంగ్లీష్లో వాలంటీర్. సేవ సంగతి అటుంచండి, వాళ్ళు చేయని దుర్మార్గాలు లేవు. రజాకార్ మూవీ చూసినట్లయితే మీకు కొంతవరకు తెలుస్తుంది. అంతకంటే ఎక్కువే దుర్మార్గాలు చేశారు వాళ్ళు. అసలు ఈ రజాకార్లు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మోటివ్ తోడు స్టార్ట్ అయింది, తర్వాత ఎటువైపుగా వెళ్ళింది? 1930 ప్రాంతంలో నిజాం దగ్గరి బంధువైన బహదూర్ యార్జంగ్ స్థాపించిన సంస్థ ఇది. బహదూర్ యార్జంగ్ తర్వాత రజాకార్ల నాయకుడిగా సయ్యద్ కాసిం రజ్వీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. ఎప్పుడైతే కాసిం రజ్వీ నాయకుడయ్యాడో అప్పటి నుంచి రజాకార్ల మోటివ్ మారిపోయింది. కాసిం రజ్వీ లాథోర్లో జన్మించాడు. అలీగర్ విశ్వవిద్యాలయంలో లా పట్టా పొందాడు. ఈయన రజాకార్ల నాయకుడైన తర్వాత బహదూర్ యార్జంగ్ నాయకుడుగా ఉన్న టైంలో ఒక నినాదం వచ్చింది, అన్నల్ మాలిక్ అని. అన్నల్ మాలిక్ అంటే నేనే రాజుని. ఈ హైదరాబాద్లో ఉండే ప్రతి ముస్లిము రాజు అని దాని మీనింగ్. కాబట్టి ప్రతి ఒక్క ముస్లింకు రాజులకు ఉండే హక్కులు ఉన్నాయి, రాజుకు ఉండే బాధ్యతలు ఉన్నాయి. ఆ విధంగా హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్క హిందువుని ముస్లింగా మార్చి టోటల్ ఈ హైదరాబాద్ని ముస్లిం రాజ్యంగా మార్చాలనేది వీళ్ళ మోటివ్. అన్నల్ మాలిక్ కాబట్టి, అంటే వీళ్ళే రాజులు కాబట్టి, హిందువులపైన వేసే పన్నులు, బేగరీ పన్ను, వెట్టి చాకిరీ పన్ను, ఇంకా మిగిలిన అన్ని రకాల పన్నులు ఏవి కూడా వీళ్ళకు వర్తించవు. వీళ్ళ మీద ఎలాంటి పన్నులు ఉండవు. ఈ విధంగా మెల్లమెల్లగా కాసిం రజ్వీ ఈ రజాకార్ల వ్యవస్థను ఒక మిలిటెంట్ ఫోర్స్గా, ఒక ఆర్మీగా తయారు చేశాడు. ఆ తర్వాత వీళ్ళు చేసిన ఘోరాలు అన్నీ కావు, అవన్నీ చెప్తే కమ్యూనిటీ గైడ్లైన్స్ పడే అంత పనులు చేశారు వీళ్ళు. అవేంటో మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి. రజాకార్ మూవీ చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది. చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని, ముసలి వాళ్ళని, వృద్ధుల్ని, రైతుల్ని, ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు వీళ్ళు. ఈ ఎంఐఎం పార్టీలో పనిచేసే వాళ్ళందరూ రజాకార్లు. ఈ రజాకార్లు ఓన్లీ ముస్లింలా అంటే కాదు, ఈ హిందూ దొరల దగ్గర పనిచేస్తున్న దాదాపు 1,00,000 రజాకార్ల సైన్యం ఉన్నట్లు తెలుస్తుంది. 1942 తర్వాత ఈ ఎంఐఎం సంస్థకు సంబంధించిన ఈ రజాకార్లందరికీ ఆయుధాల సప్లై కూడా జరిగింది. సో అప్పటిదాకా ఓన్లీ కత్తులు, బడిసెలు, గొడ్డళ్ళు, కట్టెలు ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళు. తర్వాత వీళ్ళ దగ్గరికి ఆయుధాల సప్లై కూడా జరిగింది. ఆ విధంగా ఈ 1,00,000 సైన్యంలో 1,00,000 మంది దగ్గరికి ఆయుధాలు వచ్చేసినాయి, తుపాకులు రావడం జరిగింది. దాని తర్వాత ఎక్కువగా అరాచకాలు, దోపిడీలు ఎక్కువగా చేయడం స్టార్ట్ చేశారు. ఏ ఊరి మీద పడితే ఆ ఊరి మీద పడి చెప్పరాని పనులు ఎన్నో చేశారు. పోలీసు వ్యవస్థ కూడా సపోర్ట్గా ఉండేది. అందువల్ల ఎప్పుడైనా ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తే వాళ్ళని అణచివేయడానికి ఈ పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండేది. సో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడము, లేకపోతే కాల్చి పాడేయడము, చంపి పాడేయడము, సో ఈ విధంగా చేసేవారు. ఈ రజాకార్లు వస్తున్నారంటే దొరలు, పటేళ్ళు వాళ్ళ కోసం విందులు, వసతి కూడా ఏర్పాటు చేసేవారు. ఎప్పుడైతే భారత సైన్యం ఆపరేషన్ పోలో నిర్వహించిందో అప్పుడు ఈ రజాకార్లు మొత్తం మాయమైపోయారు. అంటే గడ్డాలు తీసేసుకొని హిందువులా మారిపోయి మామూలు ప్రజల్లో కలిసిపోయారు. కొందరు పారిపోయారు. ఒక 10,000 మంది అరెస్ట్ అయ్యారు. కాసిం రజ్వీ కూడా అరెస్ట్ అయ్యాడు. సో అందరూ అరెస్ట్ అయ్యారు. తర్వాత నిజాం కూడా లొంగిపోయాడు, అందరికీ తెలిసిందే. తర్వాత కొంతకాలం తర్వాత 1957 ఆ ప్రాంతంలో జైల్లో నుంచి విడుదలైన రజ్వీ తన ఎంఐఎం పార్టీ బాధ్యతలు ఎవరికైనా అప్పగించాలని ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఎవరు కూడా సాహసం చేయలేదు. అప్పుడు ఒక యువకుడు ధైర్యం చేశాడు. ఆ పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. అతని పేరు అబ్దుల్ వాహిద్ ఓవైసీ. ఇప్పుడున్న అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ తాత. ఆయన జైలు కూడా వెళ్ళి రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే బహిరంగ సభలు ఏర్పాటు చేసినప్పుడు ఆ టైంలో అరెస్ట్ కూడా చేయబడ్డాడు. వాహిద్ ఓవైసీ వాళ్ళ కొడుకు తర్వాత ఎంఐఎం బాధ్యతలు స్వీకరించాడు. అతని పేరు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ. సుల్తాన్ ఓవైసీ కొడుకులు ఇద్దరు, అసదుద్దీన్ ఓవైసీ మరియు అక్బరుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు మనం చూస్తున్న వీళ్ళే ఆ నాయకులు. అందుకే ఎక్కువగా వారి చరిత్ర గురించి వాళ్ళు చెప్పుకోరు. ఈ కాసిం రజ్వీ పాకిస్తాన్ పారిపోయి దిక్కులేని స్థితిలో అక్కడ ఎవరు పట్టించుకోకపోవడంతో దీనస్థితిలో చనిపోయాడని చెప్తుంటారు. ఎంఐఎం పార్టీ నిజాం పాలన పడిపోయిన తర్వాత, కాసిం రజ్వీ జైల్లో ఉన్న తర్వాత అణిగిమణిగి ఉన్న పార్టీ సడన్గా ఇలా లేచిందంటే దానికి కారణం కాసు బ్రహ్మానంద రెడ్డి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఎంఐఎం పార్టీ హైదరాబాద్లో 7 సీట్లు మాత్రం కన్ఫామ్గా వస్తుంటాయి. అది ఎందుకో మీకు కూడా తెలుసు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.